గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు విజయవాడ లెనిన్ కూడలిలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్కిటెక్చర్ కోర్సులో సుమారు 100 మందిని చేర్చుకున్నారని, ప్రస్తుతం వారి కోర్సు పూర్తయిన అనుమతి లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్కిటెక్చర్ కోర్సుకు అనుమతి వచ్చేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. 3 సంవత్సరాలకు డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీలో ఆర్కిటెక్ట్ అనేటువంటి డిపార్ట్మెంట్కు పర్మిషన్ లేకుండా దాదాపు 100 మంది విద్యార్థుల యొక్క అడ్మిషన్లు చేశారు. ఈ అడ్మిషన్లకు సంబంధించి 5 సంవత్సరాల గడువు వారి యొక్క విద్యా సంవత్సరం పూర్తయిపోతున్నా నేటికి 15 రోజుల్లో పరీక్షలు ఉన్నాయి, ఫైనల్ పరీక్షలు. ఇంకా సిఓఏ నుంచి అనుమతి కానీ, అడ్మిషన్ నెంబర్ కానీ, కౌన్సిల్ యొక్క అనుమతులు కానీ ఎలాంటి జాడా దాఖలాలు లేవు. ఇవాళ విద్యార్థుల యొక్క జీవితాలు 5 సంవత్సరాలు కలవరపెడతా ఉంది. ఎస్పెషల్లీ కడపలో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన, సిఓఏ పర్మిషన్ పైన తక్షణం స్పందించి విద్యార్థుల జీవితాలు కాపాడాలని చెప్పి నారా లోకేష్ గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తా ఉన్నది. సర్టిఫికేట్ ఉన్న వాల్యూ ఎక్కడైనా చూపించుకోవడానికి కూడా ఈరోజు అవకాశం లేకుండా పోయినటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఈరోజు విద్యార్థులు రోడ్డెక్కి కడప నగరంలో నుంచి ఈరోజు విజయవాడ లెనిన్ సెంటర్ వరకు వచ్చి రోడ్డెక్కి అడగాల్సిన వాళ్ళ సమస్యలను తెలియపరుచుకునే వ్యక్తం చేసుకునే పరిస్థితికి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీలో ఆర్కిటెక్ట్ విద్యార్థులు ఈరోజు మా బాధ ఎవరికి చెప్పుకునే తీరుతుందని చెప్పి ఆ విధంగా ఈరోజు విజయవాడకు వచ్చిన సందర్భం ఇక్కడ మేల్కొంటుంది. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 5th ఇయర్ చదువుతున్నాను. నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు మేము అడుగుతూనే వస్తున్నాం, మా సిఓఏ ఏమైందని. కానీ పర్మిషన్ మేము ఇప్పిస్తున్నాము అని అష్యూరెన్స్ అయితే ఇప్పటి వరకు కల్పించలేదు. కానీ 5 సంవత్సరాలు పూర్తయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం మాకు సిఓఏ రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు కల్పించలేదు. దానివల్ల మేము చాలా కోల్పోతున్నాము. మా అడ్మిషన్ ఇల్లీగల్ అయితే మేము చేయగలిగింది ఏం లేదు సార్. మేము 5 సంవత్సరాలు కష్టపడింది అంతా వృధా అయిపోతుంది. ప్లీజ్ దాని గురించి కొంచెం మీరు స్పందించి కైండ్లీ డూ సంథింగ్ సార్. వీఆర్ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ సార్.